ఇప్పుడు రండి, మరలా రండి అపోస్తల కార్యాల గ్రంథంలోకి 16వ అధ్యాయం 14వ వచనం నుంచి చదవండి. అప్పుడు అందరూ చదవాలి ఆ మైక్తో పాటు. అప్పుడు లుదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచూ ఉండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయాతైరా పట్టణస్థురాలు. ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి యుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. చాలు ప్రియులారా, నేను మొదట వాక్యాన్ని ప్రారంభించినప్పుడు అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం నుంచి 34వ వచనం వరకు ఓసారి చదివించాను. ఇక్కడ 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, తెరవబడిన హృదయం. రెండవది, తెరవబడిన గృహం. మూడవది, తెరవబడిన చెరసాల. నాలుగవది, తెరవబడిన పట్టణం. తెరవబడిన హృదయం, తెరవబడిన గృహం, తెరవబడిన చెరసాల, తెరవబడిన పట్టణం. మరలా తెరవబడిన హృదయం. లుదియా అనేటువంటి ఓ తల్లి ఉంది. పౌలు బోధిస్తుంటే ఆమె హృదయం తెరవబడిందట. ఆమె గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలి. ఆమె భక్తి కలిగిన సహోదరి. అంతేకాకుండా ఆమె బాధ్యత కలిగిన సహోదరి. తర్వాత ఆమె భారము కలిగిన సహోదరి. తర్వాత ఆమె బలవంతము చేసిన సహోదరి. తర్వాత ఆమె దేవుని కొరకై ఒక కేంద్రముగా మారిన సహోదరి. వినండి, ఈ లుదియా అనేటువంటి స్త్రీ తుయాతైర పట్టణస్థురాలు. ఆ ప్రాంతము ఫిలిప్పి నగరంలో ఉంది. ఆమె ఈ లుదియా దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ. ఆమె ఎలాంటిదంటే, ఎలాంటి భక్తి పర్రాలో చెప్తా వినండి. అందరు నా వైపు చూడండి. పౌలు మాటలు వినిన తరువాత ఆమె ఇంటికి పోయి ఇంటి వారందరిని పిలుచుకొచ్చిందట. ఆమె ఇంటినంతా ప్రభావితం చేసింది. ఆమె చెప్తే ఇంటి వాళ్ళంతా బాప్తిసం తీసుకున్నారట. ఇక్కడ అలాంటి స్త్రీ ఎవరన్నా ఉన్నారా ఇప్పుడు? హలో, మీరు ఇంటికి వెళ్ళి రండి, అర్జెంటుగా నేను చెప్పించేయండి, దేవుని కనుగొన్నాం, దేవుడు ఈరోజు నాతో మాట్లాడారు, ఒక దైవజనుడిని నా దగ్గరకు పంపించాడు, ఆ మాటలు విన్నాం, సముద్రపు తీరాన్ని మాట్లాడుతున్నాడు ఆయన మెస్సానికి చెప్తున్నాడు, నా హృదయం తెరవబడింది, నమ్మి బాప్తిసం పొందితే ఇంటి వారంతా రక్షింపబడతారని చెప్పాను, అందరు బాప్తిసం తీసుకోవాలి అని పౌలు దగ్గర తీసుకొచ్చి బాప్తిసం ఇప్పించిందట. ఈరోజు నేను మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నా. మనం ఎన్నో సంవత్సరాల నుంచి మనము సంఘములో రక్షింపబడిన విశ్వాసము కలిగిన ప్రార్థనా స్త్రీలుగా ఉంటున్నాం. కానీ నువ్వు నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ పిల్లల్ని ప్రభావితం చేయట్లే. ఆ మాట అర్థమవుతుందా? నువ్వు నీ భార్యని ప్రభావితం చేయట్లే, నువ్వు నీ పిల్లల్ని ప్రభావితం చేయట్లే. లుదియా దైవ సేవకుడు మాట్లాడుతుంటే విన్నాను, మీరు రండి అని చెప్తే అందరూ వచ్చారు. ఆమె ఇంటి వారందరూ రక్షింపబడ్డారు. జస్ట్ కాస్త ఇంటికి వెళ్ళేలోపు లుదియాకి నీకు ఉన్న తేడా ఏంటో ఒకసారి ఆలోచిస్తూ పో చాలు.
లుదియా చెప్తే ఇంటి వారంతా లోబడ్డారట, దేవుని దగ్గరకు వచ్చారు. మరి నువ్వు చెప్తే ఎందుకు రావట్లేదు? జస్ట్ నువ్వు ఆ ప్రభావాన్ని చూపెట్టగలిగి ఉండాలి, నీవు ఆ భక్తిని చూపెట్టగలిగి ఉండాలి. నీ పెనిమిటితో మాట్లాడాలి, నీ పిల్లలతో మాట్లాడాలి. రండి నాయనా వెళ్దాం, మనకి రక్షణ ప్రాముఖ్యం, మనకి దేవుడు ప్రాముఖ్యం అని నువ్వు చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. కానీ నీ ధ్యాస దాని మీద లేదు, నీ భక్తి దేవుని మీద లేదు. కనుక నీ కుటుంబాన్ని నువ్వు ప్రభావితం చేయలేకపోతున్నావు. నీ ధ్యాస వేరే దాని మీద ఉంది కనుక నువ్వు అంతగా ప్రభావితం చేయలేకపోతున్నావు నీ కుటుంబాన్ని. దేవుడు ఈరోజు అన్నాడు, ఆమె బాధ్యత కలిగినది. పౌలు శీలల దగ్గరకు వచ్చింది, అయ్యలారా నేను దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీనని మీరు తలస్తే మీరు ఎందుకు నా ఇంటికి రాకూడదు? ఎంత బాధ్యత చూడండి. అయ్యలారా నా ఇంటికి రండి, మా ఇంట్లో ఉండండి, ఇక్కడ నుంచి పని చేయండి. ఆమె ఒక యూదురాలు, ఫిలిప్పీ పట్టణంలో ఆమె ఇల్లు ఒక కేంద్రంగా మారింది. లుదియా ఇల్లు అక్కడ సువార్త పనికి కేంద్రంగా మారింది. మరి నీ ఇల్లు? ఏ పాపానికి కేంద్రంగా మారుతుందో, ఏ చెడ్డ సహవాసాన్ని, దేవునికి వ్యతిరేకమైన ఏ తలంపులను నువ్వు విత్తడానికి కేంద్రం అవుతుందో నీ ఇల్లు. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చేయడానికి నీ ఇల్లు ఒకవేళ కేంద్రం అవుతుందేమో. దేవుడు మాట్లాడుతున్నాడు. లుదియా ఇల్లు పౌలు శీలను చేర్చుకుంది. ఆ ప్రాంతంలో ఒక బలమైన సంఘం ఏర్పాటు అవ్వడానికి కారకురాలు లుదియా. భక్తి కలిగిన స్త్రీ, బాధ్యత కలిగిన స్త్రీ. అయ్యలారా రండి ప్లీజ్, నా యందు దేవుని భయము మీకు కనిపిస్తే ఇంటి వాళ్ళని ప్రభావితం చేయడమే కాదు, దైవ సేవకులకు కూడా ఆమె ప్రభావితం చేయగలిగింది. అయ్యలారా రండి, నేను మీకు ఆతిథ్యం ఇవ్వగలను, నేను మిమ్మల్ని చేర్చుకోగలను, మీకు ఒకవేళ ఏదైనా ఖర్చు అయితే నేను ఖర్చు పెట్టగలను, నేను ఏదో ఒకటి చేయగలను మీకోసం. ఆమె తన ఇంటిని ప్రభావితం చేసింది. ఆమె దైవ సేవకుల ఎడల బాధ్యత కలిగి ఉంది. లుదియా యొక్క ఇల్లు ఆ ప్రాంతానికి ఒక కేంద్రం అయిపోయింది. పౌలు శీలలు ఎక్కడుంటారు? లుదియా ఇంట్లో ఉంటారు. మరి నీ ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూసుకో. ఈ లుదియా దైవభక్తి కలిగిన స్త్రీ. ఆమె తన కుటుంబాన్ని ఎంతగా ప్రభావితం చేసిందంటే, ఆమె చెప్తే ఇంటి వాళ్ళంతా వచ్చేసారట. జస్ట్ ట్రై చేయండి, ఇంటికి పోయి నీ ఇంట్లో రక్షణ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ కుటుంబంలో మందిరానికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. జస్ట్ వెళ్ళండి, మీరు వారిని కన్విన్స్ చేయగలిగినటువంటి అంత భక్తి కలిగి ఉండాలి. నువ్వు చెప్తే నీ ఇంటి వాళ్ళు వచ్చేయాలి. దేవుని కొరకు పని చేద్దాం అంటే చేసేయాలి. భక్తి కలిగిన స్త్రీ. రెండవది ఆమె బాధ్యత కలిగిన స్త్రీ. ఆమె చెప్తే ఆమె ఎంత బాధ్యత కలిగిందంటే పౌలు శీలలతో అంటుంది, అయ్యలారా నేను దైవభయం కలిగిన స్త్రీ అని అనిపిస్తే
జస్ట్ మీరు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఎందుకు ఉండకూడదు? రండి, ఇక్కడ నుంచి మీరు పని చేయండి, ఖర్చుతో ఆలోచించొద్దు. అలాంటి స్త్రీ పాత నిబంధనలో కాముంది, ఒక దైవ సేవకుని చేర్చుకుంది. ఎవరామె? గనురాలైన స్త్రీ, షునేమీరాలు. ప్రవక్తను చేర్చుకుంది. ఆమె కుటుంబంలో కలిగిన కొరతను తీర్చుకుంది. ఆమె గనురాలుగా మిగిలిపోయింది. ఈరోజు వినండి, మీరు చాలా ప్రార్థన పరుడు, ఆ సంగతి మీకు తెలుసు, ఆ సంగతి నీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు. కానీ దానిని స్థిరపరచుకోవడానికి ప్రయత్నం చేయండి. డౌట్ లేదు, నీకున్న భక్తి ఎవరికి లేదు, నీకున్న విశ్వాసం ఎవరికి లేదు. దేవుని ఎడల నువ్వు చూపుతున్న ప్రేమ అమోఘం, అందులో అసలు ఏ సందేహం లేదు. కానీ నీ కుటుంబ విషయంలో నువ్వు ప్రభావితం చేయలేకపోతున్నావు. ట్రై చేయండి, వెళ్ళి నీ భర్తతో మాట్లాడు, నీ పిల్లలతో మాట్లాడు, నీ సహోదరులతో మాట్లాడు. రండి, దేవుని స్తుతిద్దామని చెప్పండి. జస్ట్ గో అండ్ కన్విన్స్ దెమ్. ట్రై చేయండి. ఆమె బాధ్యత కలిగిన స్త్రీ, నిజదేవుడిని ప్రకటిస్తున్నారని ఆ దైవ సేవకులకి నా వంతు నేను సపోర్ట్ నిలబడాలి, నేను చేయగలిగింది ఏదో చేయాలి. ఆమె దైవ సేవకులు ఆహ్వానించింది. మీకు సంగతి, ఈ లుదియా పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడ్డానికి కారణం ఏంటంటే, ఆమె ఆ ఫిలిప్పీ నగరంలో ఒక పెద్ద సంఘం స్థాపింపబడ్డానికి ఈమె దోహదపడింది. ఆమె కారకురాలు. ఒకవేళ ఎవరు చేర్చుకోకపోతే వెళ్ళిపోయే వాళ్ళేమో పౌలు శీలలు. ఒక 2-3 దినాలుండి మరో నగరానికి పోయేవాళ్ళేమో. ఫిలిప్పీ నగరంలో ఒక బలమైనటువంటి సంఘ స్థాపనకు కారకురాలు. మరి నీ పరిస్థితి ఏంటి? నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుని సన్నిధానంలో ఒక లుదియాలాగా నీవు నీ ప్రాంతంలో నీ ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయి. నీ కుటుంబీకులను ప్రభావితం చేయి. దేవుని పని కొరకై నీ శక్తిని ఖర్చు చేయి. ఖర్చు చేయగలిగితే నీ ధనాన్ని ఖర్చు చేయి. ఖర్చు చేయగలిగితే నీ తెలివిని అనేక ఆత్మల రక్షణ కొరకై ఉపయోగించు. ఆమె ఇల్లు తెరవబడిన ఇల్లు, ఆమె హృదయం తెరవబడిన హృదయం. ద ఓపెన్డ్ హార్ట్, ద ఓపెన్డ్ హోమ్. హౌస్ అనకూడదు, హోమ్. ఓపెన్డ్ జైల్, ఓపెన్డ్ సిటీ. తెరవబడిన హృదయం, తెరవబడిన గృహము, తెరవబడిన చెరసాల, తెరవబడిన పట్టణం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు.